హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు మన వీడియోలో మేక తలకాయ కూర చూద్దాము. అయితే మా వారు ఫ్రెష్గా ఉండాలని చెప్పి షాప్కి వెళ్ళి తలకాయని తీసుకొని దాన్ని కాల్చి నీట్గా తయారు చేయించి తీసుకొచ్చారు. చూసారా ఎంత చక్కగా కాలిందో. సో ఇలా కాల్చి చేసి వాళ్ళు ఇస్తారు కదండి షాప్లో. సో అలాగ చేయించి తీసుకొచ్చారు. అప్పుడు నీట్గా మరి పసుపు, ఉప్పు అన్నీ వేసి నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాము. ఇది మొదటిగా కొంచెం కుక్కర్లో ఒక 3-4 టైమ్స్ కడిగేసుకొని మళ్ళీ ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్, వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్స్తో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని దగ్గరికి అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసి దగ్గరికి మగ్గించుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మరి ముందుగా పెట్టుకొని రెడీ చేసుకున్నటువంటి తలకాయ కూరని వేసేసుకోవాలి. బాగా ఒక 6-7 విజిల్స్ వరకు ఉడికింది కాబట్టి నీట్గా చక్కగా ఉడికిపోయింది. దాని మీదే కారం వేసేసి బాగా కలుపుకొని ఈ కారం కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసి, ఎక్కువ వేయొద్దండి, కొంచెం మాత్రమే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి అలాగా కలిపి పెట్టుకొని ఉడికించుకొని బాగా మరి చక్కగా కర్రీ గ్రేవీలా తయారయ్యేలా చూసుకోవాలి. అంతేనండి, కూర అంతా రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.